గత ఏడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సెల్ ఫోన్లో క్రికెట్ చూస్తూ రైలు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖలో తీసుకుంటున్న కొత్త భద్రతా చర్యల గురించి మాట్లాడుతున్న క్రమంలో కంటకాపల్లి ప్రమాదాన్ని ఆయన ప్రస్తావించారు. 2023 అక్టోబర్ 29న కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న రాయగడ ప్యాసింజర్ను వెనక నుంచి వచ్చిన విశాఖపట్నం పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పలాస ప్యాసింజర్లోని 2 లోకో పైలట్లు రైలు నడుస్తుండగా పరధ్యానంగా ఉండి సెల్ ఫోన్లో క్రికెట్ చూస్తూ ఉండిపోయారని మంత్రి తెలిపారు. దీంతో ఇకపై విధుల్లో ఉన్న పైలట్ల తీరును నిత్యం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకొచ్చామని మంత్రి వివరించారు. ఈ ప్రమాదం జరిగిన మర్నాడే దర్యాప్తుకు కమిటీ వేశామని, ఆ నివేదిక రాకముందే ప్రమాదానికి కారణమైన రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్, సహాయ లోకో పైలట్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.